ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 25 మరియు 26 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని యొక్క ఆత్మీయ మంచు మీ మీదను, మీ కుటుంబం మీదను, మీ పాలెం మీదను కుమ్మరించబడునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా ప్రియులారా? మీ జీవితాన్ని దేవుడు సంతోషదాయకముగా, ఆశీర్వాదకరముగా ఆయన మార్చబోతున్నారు. క్రొత్త తైలముతో దేవుడు మిమ్మల్ని అంటబోతున్నారు. మీరు ఆనంద తైలం, అభిషేక తైలం మీ తల మీద పోయబడ్డం చూచి సంతోషించబోతున్నారు. ప్రభు కృప ఆ విధంగా మిమ్మల్ని ఆత్మ సంబంధమైన అనుభవాల గుండా మీ చేయి పట్టుకొని నడిపించబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన 21వ అధ్యాయములో నూతన ఆకాశం, నూతన భూమిని గురించిన ఒక అద్భుతమైన వర్ణన మనకు కనిపిస్తుంది. ఆ నూతన ఆకాశం, నూతన భూమి, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నివసించబోయేవారు, వారికి ఉన్నటువంటి స్థితి, వారికి ఉండబోయే భాగ్యాల గురించి ఈ అధ్యాయం కొంత భాగం వివరిస్తుంది. మనమందరం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇది నిశ్చయం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే రాబోతున్న ఆ మహిమ ప్రపంచంలో దేవుడు మీకేం చేయబోతుందో తెలుసా? మీ కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేయబోతున్నాడు. అంటే ఆ మహిమ ప్రపంచంలో కూడా కన్నీరు కార్చే పరిస్థితులు ఉంటాయా? అలా కాదు. దేవుడు తన ప్రేమని, మీ ఎడల తనకున్న సంకల్పాన్ని, మీకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ బహుమానాలని మీరు పొందుతున్నప్పుడు సంతోషంతో కన్నీరు కారుస్తారు. ఆ కన్నీటిని కూడా దేవుడు తుడుస్తాడు. అయితే ఆ రోజు వరకు ఈ లోకంలో నేను ఏడవలసిందేనా? బాధపడవలసిందేనా? దుఃఖపడవలసిందేనా? నేను కన్నీరు కారుస్తూ నా దినాలు గడుపుకొనవలసిందేనా అని మీరు భావించనక్కర్లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుడు మీ కన్నీటిని తుడుస్తాడు, మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాడు. యోబు కన్నీరు కార్చాడు, తుడవలేదా? దావీదు కన్నీళ్ళు విడిచాడు, తుడవలేదా? మగ్ధలేని మరియా ఆ తోటలో ఏడుస్తుంది, ఆమె కన్నీటిని సంతోషంగా మార్చలేదా? హన్నా ఏడ్చింది, ఒక అద్భుతాన్ని ఆమె ఎదుగు తీసుకుని వచ్చి ఆమెని నాట్యము చేయు స్థితిలోకి తీసుకొని పోలేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ కన్నీటిని నిశ్చయముగా దేవుని హస్తములు తుడుచునని ఈ ఉదయకాలం నేను దేవుని వాక్యాన్ని బట్టి మీకు ప్రకటిస్తున్నాను. ఈ మాట నమ్మండి, మీరు విశ్వసించండి. ప్రభు కృపను మీరు సమృద్ధిగా అనుభవిస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు.
ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను మీరు ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. ఒక అద్భుతమైన నిరీక్షణ, ఒక నిశ్చయత మీరు అనుగ్రహించి మహిమ పొందండి. మీ దీవెనలతో నింపి వర్ధల చేయమని విశేషమైన మీ కనికరం చొప్పున మా ప్రియులను లేవనెత్తుమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.